నరసింహాంబ పాముని వెనక్కి రమ్మంటే పాము వచ్చేస్తుందా? కాటు వెనక్కి తీసుకుంటుందా? అమ్మా, నరసింహాంబ పేరింటేనే పాములు వణికిపోతాయమ్మా. నరసింహాంబ మంత్రం చెప్తే పాములు తలలు వంచుతాయమ్మా. ఆ నరసింహాంబ చెప్పింది చేయకపోతే ఆ పాములకు పుట్టుండదు, పుట్టగతులుండవు. పాముల నరసింహాంబ అంటే మామూలు వ్యక్తి కాదమ్మా. ఆవిడని కలుసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వస్తారు. పరాయి దేశం వాళ్ళు కూడా వచ్చి ఆమె మీద ఏదో రీసెర్చ్లు చేస్తున్నారమ్మా. అసలు ఆవిడికి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి? ఒకసారి చిన్నప్పుడు వారణాసి వెళ్ళిందంటమ్మా. అక్కడ గంగలో స్నానం చేసి వస్తుంటే ఒక సన్యాసి ఈవిని చూసి, నీలో ఒక గొప్ప కళ కనపడుతుంది, నువ్వు ఈ ప్రజల్ని కాపాడడానికి పుట్టిందాని అని చెప్పి చెవిలో మంత్రం చెప్పాడంటమ్మా. అప్పటి నుంచి ఆవిడ ఇంత పెద్ద శక్తివంతురాలైపోయిందమ్మా. ఆవిడ ఇంత కష్టపడి చేస్తోంది కదా, ఎవరి ప్రాణాలైనా కాపాడినందుకు ఏం తీసుకుంటుంది? అయ్యో, అపచారం తల్లి, అపచారం. 5 పైసలు కూడా తీసుకో తల్లి. ఎప్పుడు ఆ అడవిలో చెట్ల మధ్యనే ఉంటాది. ఎప్పుడు పడుకుంటాదో తెలీదు, ఎప్పుడు తింటాదో తెలీదు. ఎప్పుడు ధ్యానంలోనో పూజలోనో ఉంటూనే ఉంటుందమ్మా. ఎండలో ఎండుతాది, వానలో తడుస్తాది, చలిని భరిస్తాది. ఆ తల్లి మాత్రమే ఆ భరణి బూడి సంగతి తెలుస్తాదమ్మా. ఆవిడ్ని కలుసుకోవాలంటే ఎలా? ఎప్పుడు పడితే అప్పుడు బయట వాళ్ళని కలుసుకోవడానికి ఇష్టపడదమ్మా. నేను అడిగి మీకు చెప్తానమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆవిడతో నేను మాట్లాడేట్టు చేయాలి, సరేనా? అలాగేనమ్మా. అమ్మా, ఈ డబ్బులు పర్లేదు, ఉంచుకో. అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. నరసింహాంబ అమ్మా, చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు. ప్రతి మెట్టును కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి హారతిస్తున్నావు. నీకెంత ఓపికమ్మా. ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలుంటారా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ, ఈరోజు నా నిశ్చలతో పెళ్ళైన రోజు. అసలు నీ దర్శనానికి నేను నా నిశ్చలతో రావాలి.
కానీ నిశ్చల లేకుండా వస్తున్నాను. నన్ను క్షమించు గోవిందా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాద్. అమ్మా, మీ గోత్రము పేరు చెప్పండి. నిశ్చల పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య సహ కుటుంబస్య బాంధవస్య. ఏంటదినా ఇలా వచ్చావు? ఈ రోజు మా పెళ్లి రోజు కదా, స్వామిని దర్శించుకుందామని వచ్చాను. మర్చిపోయాను. ఈ రోజు ఫిబ్రవరి 27వ తేదీ కదా, మీ పెళ్లి రోజు. కంగ్రాట్స్ వదినా. థ్యాంక్ యూ. ఈరోజు ఫిబ్రవరి 27వ తారీఖు. భగవంతుడా, పెళ్లి రోజు అనేది నా జీవితంలో పెద్ద గాయం స్వామి. అది నేను మర్చిపోవాలి. అసలు నేను ఈ మెట్ల మీద బొట్టు పెట్టి హారతిచ్చి నీకు మొక్కుతున్నది ఆ రాక్షసుడు మళ్ళీ నాకు కనపడకూడదని. పెళ్లి జ్ఞాపకాలు గాని వాడి రాక్షసత్వం గాని మళ్ళీ నాకు గుర్తుకొచ్చేలా చెయ్యకు స్వామి. బాబు, నిన్ను చూస్తుంటే అచ్చం తెలుగు బిడ్డలాగా ఉన్నావు. చాలా సాంప్రదాయంగా గుడిలోకి వెళ్తున్నావు. ఒక అమ్మాయి ఎంతో కష్టపడి మెట్టు మెట్టుని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి హారతిస్తుంది. ఆ హారతి ఇంకా ఆరలేదు. నువ్వు కూడా హారతి కళ్ళకద్దుకుంటూ వెళ్ళు బాబు. ఆ అమ్మాయి కోరికలు నెరవేరుతాయి, నీ కోరికలు కూడా నెరవేరుతాయి. గోవిందా. అక్కడ తీసుకుందాం. చా 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 చా. ఏంటిది? నా నిశ్చలని కాపాడాలని నేను హారతి పట్టుకుంటుంటే అవి ఆరిపోతున్నాయి. చా, ఆయన ఇదేం సెంటిమెంటు? హారతులు వెలుగుతూ చాలాసేపు అయి ఉంటుంది కాబట్టే ఆరిపోతున్నాయి. చిచి, ఈ సెంటిమెంట్లు మనం అస్సలు నమ్మకూడదు. అడ్డే వినాయక స్వామి, స్వామి, విఘ్నాలేమీ లేకుండా తొందరగా నా నిశ్చల నా దగ్గరికి వచ్చేటట్టు చూడవా? నీకు నీ ఖైరతాబాద్ విగ్రహం కన్నా ఇంకా పెద్ద విగ్రహం చేయిస్తా. మంగళం గోసవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. కర్పూరనీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా తీర్థపాదోదకం పావనం శుభం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా వరప్రసాద సిద్ధిరస్తు. స్వామి, పెళ్లి రోజనేది నా జీవితంలో చాలా మధురమైనది. ఆ జ్ఞాపకాలెప్పుడు నా వెంటే ఉంటాయి. నా నిశ్చల నాకు తొందరగా కనబడేలా చేయి స్వామి.
ఏంటి విశేషం? పుట్టినరోజా? కాదండి, నా పెళ్లి రోజు. ఇందాక గుడిమెట్ల దగ్గర ఎవరో పెళ్లి రోజు అని అనుకుంటున్నారు కదా, వాళ్ళొచ్చుంటారు. నీ భార్య పేరు? నిశ్చల. నిశ్చలా నామధేస్య. నీ పేరు? ఆకాష్. ఆకాశ నామధేస్య. నిశ్చలమైన ఆకాశం, అది ఈ స్వామివారికి చాలా ఇష్టం. చాలా చక్కటి పేరు. సహ కుటుంబస్య బాంధవస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయాయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం. స్వామి, ఎలాగైనా నాకు నిశ్చల కనబడేలా చేయి. నువ్వేదో కోరికతో వచ్చినట్టున్నావు. స్వామి తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తారు. థ్యాంక్ యూ స్వామి. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. బొట్టు పెట్టుకున్నాయనా? నిశ్చల. స్వామి, స్వామి నన్ను అనుగ్రహించాడు. నా నిశ్చల కనబడింది. నిశ్చల. బాబు బాబు, ప్రసాదం తీసుకెళ్ళయ్యా బాబు. నిశ్చల, నిశ్చల, నిశ్చల. 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 ఎవరండి మీరు నా చేయి పట్టుకున్నారు? క్షమించండి, నాకు కావాల్సిన వాళ్ళు అనుకుని పొరపాటును పట్టుకున్నాను. ఐఎమ్ సారీ. ఓకే అండి. నాకు కనబడింది నిశ్చల. నేను చూసింది
సేమ్ రంగు శారీ. అంటే తను నిశ్చల కాదా? నిశ్చలా కాదా? నిశ్చలా. ఏంటి స్వామి ఇది? మెట్లకు వచ్చాను, ప్రదక్షిణ చేశాను, అర్చన చేయించాను, పూజారి గారికి 1000 రూపాయలు దక్షిణ ఇచ్చాను. నా నిశ్చల కనబడిందనే ఆశ కల్పించావు కదా స్వామి. ఇంతలోనే నాకు నిశ్చల కనబడకుండా చేశావు. ఏంటి స్వామి ఇది? ఇది చాలా అన్యాయం స్వామి, చాలా అన్యాయం. నీకు విగ్రహం కట్ కట్ అంతే. కట్. లక్ష్మీ పాదం అడవిలోకి అడుగుపెట్టింది. మూల ప్రకృతి రూపం అడవిని చీల్చుకుంటూ వస్తోంది. అడవి తల్లి పులకరించి నీకు అభిషేకం చేస్తోంది. అడవి పూలు నీ తలలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి. వస్తోంది, మహాశక్తి వస్తోంది. జన్మ జన్మల పుణ్య ఫలాలని నింపుకొని ఈ అడవిని పునీతం చేయడానికి మహాశక్తి వస్తోంది. మహాశక్తి వస్తోంది. అమ్మా, ఆవిడేనమ్మా. రామ్మా, దండాలమ్మా. రా తల్లి. గరుడ రేఖ సంహిత. గరుడ రేఖ సంహిత. గరుడాంశ జన్మితవు, కారణ జన్మురాలివి. నీ అరచేతిలో ఉన్న గరుడ రేఖ గురించి నాకు తెలుసమ్మా. ఈ రోజు నీ ఆగమనం ఊహించలేనిది తల్లి. నా గురించి మీకెలా తెలుసు? నీ 7 జన్మల గురించి కూడా నాకు తెలుసమ్మా. కూర్చోమ్మా. నా 7 జన్మల గురించి మీకు తెలుసా? వివరంగా చెప్పమంటావా? ఇప్పుడు నా జన్మల గురించి తెలుసుకోవాల్సిన టైం నాకు లేదమ్మా. ఆ భరణి భువుడు నాకు అన్యాయం చేశాడు. వాణ్ణి పట్టుకోవాలి. వాడి నుంచి నాగమణిని నేను గ్రహించాలి. నా మాతృత్వాన్ని నేను సంపాదించాలి. నీలాంటి మంచివాళ్లు ఉండడం వల్లే ఆ భరణి భూళ్లాంటి దుర్మార్గుల ఆటలు సాగుతున్నాయి. నాగలోకంలో అందరూ దుర్మార్గులేనా? కాదమ్మా, కాదు. అమ్మా, ఈ సృష్టిలో 8 సర్పశక్తులు ఉన్నాయి. ఈ 8లో 6 సర్పశక్తులతో పెద్ద ప్రమాదం లేదు కాని 2 సర్పశక్తులతో మాత్రం ప్రమాదం ఉంది. వాళ్లే తామస సర్పశక్తులు, తక్షకుడు, కర్కోటకుడు. అందులో తక్షకుడు పరమ దుర్మార్గుడు. దుర్మార్గులకే ఆశ్రయం ఇస్తూ ఉంటాడు. వాడి శిష్యులే ఈ భరణీ భువుళ్లాంటి సర్పాలు. ఇవి క్షుద్రత్వంతో, క్రూరత్వంతో ప్రజల చేత పూజలు అందుకుంటున్నట్టు నాటకాలాడి వాళ్ల స్వార్థంతో, వేరే వ్యాపకాలతో సృష్టికే హాని చేస్తూ ఉంటారు. వాళ్ళు సృష్టికి ఎంత హాని చేశారో నాకు తెలియదు కానీ వాళ్ల కోవకు చెందిన ఆ భరణీ భువుడు మాత్రం నాకు గర్భశోకాన్ని మిగిల్చాడు. వాణ్ణి పట్టుకుంటేనే కాని నాకు మనశ్శాంతి లేదు. వాడెక్కడ దొరుకుతాడో నాకు చెప్పండి. అమ్మా, వాడు మహాకంత్రి. మన కాళ్ళు పట్టుకుంటున్నాడు అనుకుంటాం. మనం కనురెప్ప వేసేలోపు మళ్లీ మాయమైపోతాడు. వాడి మాయకి అంతులేదు.
వాడిని పట్టుకోవడం చాలా కష్టం. అందుకే మీ దగ్గరికి వచ్చాను. వాడెక్కడుంటాడో ఎలా దొరుకుతాడో మీరే చెప్పండి. నా జన్మలన్నీ తెలిసిన వారు ఈ జన్మలో వాడిని ఎలా పట్టుకుంటానో తెలిసే ఉంటుంది కదా. ప్లీజ్ చెప్పండి, ఎలా పట్టుకుంటాను? మాకు గతం మాత్రమే కనపడుతుందమ్మా, భవిష్యత్తు కనపడదు. కనపడితే మేమే దేవుళ్ళం అవుతాం కదా. కృష్ణవేణి, కృష్ణవేణి! వాడు వచ్చే పౌర్ణమి రోజు మాత్రమే దొరుకుతాడమ్మా. పౌర్ణమి రోజే దొరుకుతాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? ఓమిరాళ్లని ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిని ఒక విధంగా పామురాళ్లని కూడా అంటారు. వాటిలో మహానాగశక్తులు ఉంటాయి. ఆ పౌర్ణమి రోజు అక్కడ నుంచి చంద్రుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళ శక్తి స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. ప్రస్తుతం భూలోకంలో అన్ని దుర్మార్గపు పాముల కంటే అతి బలవంతుడు ఒక్క భరణీభువుడే. ఆ ఓమిరాళ్ల దగ్గరికి అన్ని పాములు రాలేవు. మహాశక్తివంతుడైన భరణీభువుడు మాత్రమే రాగలుగుతాడు. ఓమిరాళ్ళు భరణీభువుడికి ఎక్కువ శక్తినిస్తాయి. ఆ శక్తి వల్ల నీ గరుడ రేఖ కూడా వాడిని ఏమీ చెయ్యలేకపోవచ్చు. ఈ మొక్క ఓమిరాళ్ళ శక్తిని హరిస్తుంది. భరణీభువుణ్ణి నీకు లొంగే విధంగా సహకరిస్తుంది.